బెట్టింగ్, గంజాయి, పేకాట ఈ మహమ్మారుల వల్ల చాలా మంది జీవితాలు పాడైపోతున్నాయి. మత్తు మందులకు బానిసే ఎంతో మంది యువత లైఫ్ ను నాశనం చేసుకుంటున్నారు. పేకాట, బెట్టింగ్ మాయలో పడి రోడ్డును పడిన వారికి లెక్కే లేదు. అయితే బెట్టింగ్, గంజాయి, పేకాటను ఆదాయ మార్గంగా ఎంచుకుని అక్రమ మార్గంలోనూ కొందరు కోట్లు గడిస్తున్నారు. అలాంటి వారిపై గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పడుతున్న గుంటూరు పోలీసులపై స్పెషల్ స్టోరీ చూద్దాం. ముఠాలపై గుంటూరు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ వకుల్ జిందాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ టీంలోని సభ్యులు ఎక్కడ ఎలాంటి క్లూ దొరికినా మెరుపు దాడులు చేసి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. తప్పు చేయాలంటే భయపడేలా చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఏ ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎవరెవరు పాల్గొంటున్నారు, మత్తు ముఠాల ప్రాబల్యం ఎక్కడ ఎక్కువగా ఉంది అనే దానిపై పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుంటున్నారు టాస్క్ ఫోర్స్ సభ్యులు. ఆ తర్వాత టీంను రంగంలోకి దించి అక్రమార్కుల బెండు తీస్తున్నారు. మొదట గంజాయి అమ్మకాలపై దృష్టి పెట్టిన టాస్క్ ఫోర్స్ మత్తు మందు అమ్ముతున్న 200 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించింది. ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ పైన గుంటూరు పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేకాట నిర్వహిస్తున్న వారి మీద 20 కేసులు నమోదు చేసిన పోలీసులు వారి నుంచి 46 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల ద్వారా పేకాట నిర్వహిస్తున్న శిబిరాలను గుర్తిస్తున్నారు. వీటితో పాటు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై కూడా టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టారు. బెట్టింగ్లకు పాల్పడుతున్న 20 మందిని అరెస్టు చేసి 18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వ్యభిచార ముఠాలు, రౌడీ షీటర్ల మీద పోలీసులు దృష్టి సారిస్తున్నారు.